ఏఎంస్, డీజీఎంస్ అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం నిజం చెప్పాలంటే మీకు మీ దైవ సుశిక్షితులు అనేది మాకు కూడా ఐడియా ఉంది. మా లైసెన్స్ తర్వాత మీరు ఎంత ట్రైనింగ్ ఇస్తారు, మీకు ఇటు కరీంనగర్ రోడ్లో మీది ఒక శిక్షణ వ్యవస్థనే ఉంటుంది. అందుకనే ఆర్టీసీ బస్ అనేది పద్ధతికి చిహ్నం అనేది ఎప్పటి నుంచో నానుడి ఉంది. ఎవరైనా జనరల్గా ఆర్టీసీ బస్సు ఉంది కదంటే ఒక నమ్మకంతో ప్రజలు ప్యాసింజర్స్కి ఒక నమ్మకం కాకుండా మన ఆర్టీసీ అనే ఒక భావన ప్రజల్లోకి వెళ్ళే విధంగా మీ యొక్క ఆర్టీసీ నడుస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి కాదు, ఇది ఇప్పుడు ఐఎమ్ ఆల్సో 59 years నా చిన్నతనం నుంచి చూస్తున్నాను. నేను రెగ్యులర్గా ప్రిఫర్ చేసేది ఎంత అయినా ఆర్టీసీ బస్సే ప్రిఫర్ చేసేవాళ్ళం. ఎక్కడైనా దూర ప్రయాణం అయినా కానీ, ఎక్కువగా బెంగళూరు అంటే మా జిల్లా వాళ్ళ అది ఎంత బెంగళూరు అయినా కానీ ఎక్కువగా మేము ప్రిఫర్ చేసేది. ఎందుకంటే ఒక సేఫ్ జర్నీ అనేది మన వ్యవస్థలో ఉన్నది. దానికి అన్నిటి కారణము మీ యొక్క శిక్షణ ఉండి మీరు ఎంతో జాగ్రత్తగా వెహికల్ నడుపుతారు అనే ఒక భావన ప్రజల్లో ఉంది కాబట్టి మీకు అది స్థిరపడిపోయింది. దాన్ని అలాగే కొనసాగించండి. ఒక చిన్న సజెషన్ అంటే డ్రైవింగ్ పర్పస్గా ఇప్పుడు మేము చెప్పగలిగేది ఏమున్నది, ఎందుకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉంటారు, ఎన్నో వందల వేల కిలోమీటర్లు లక్షల కిలోమీటర్లు కవర్ చేసిన డ్రైవర్స్ ఉంటారు. మీ యొక్క యాక్సిడెంట్ రేట్స్ కూడా తక్కువనే. బట్ ఒక చిన్న నిర్లక్ష్యం ఎక్కడైనా సరే అది మనకి మీకు కాదు సంస్థకి చెడ్డ పేరు వస్తుంది. అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ప్రజలే మనకి ఏది మన యొక్క మనుగడకి ప్రజలు ఇంపార్టెంట్. మన బస్ ఎక్కినప్పుడు ఆర్టీసీ ఎక్కినప్పుడు ఈజీ తీసుకోకుండా నిర్లక్ష్యంగా తీసుకోకుండా ప్రజలని అంటే ప్యాసింజర్లని మనం ఒక రెస్పెక్ట్తో ట్రావెల్ చేసి తీసుకెళ్ళి దింపే ఇదిలో మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెహికల్ ఎక్కేటప్పుడు అంటే బస్సు ఎక్కేటప్పుడు ప్యాసింజర్తో డీల్ చేసే విధానం కానీ దిగేటప్పుడు కానీ అదొక్కటి సూచన నాకు. ఇంకొకటి బండ్లు ఎక్కడన్నా ఆపినప్పుడు ఆర్టీసీ బస్సే కదా అన్నది అన్నట్లు ఆపకండి. వేరే వెహికల్స్కి కూడా కొంచెం ఛాన్స్ ఉండేటట్లు, ఎందుకు ఎవరు ఏమన్నారు బట్ మనము ఆ యొక్క ఏమరా ఇట్లా బిడ్డీడు అని తక్కువ అనేస్తారు. జనరల్గా భావన అంతే వస్తుంది. ఎంత ఆర్టీసీ అయితే ఇట్లా రోడ్డు మీద ఆపుతారా, అది కూడా పోగొట్టుకోండి. అది మన చేతిలో పని. ఇంత నిష్ణాతులైన డ్రైవర్లు ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఏ విధంగా చేయాలో ఎవరని చెప్పక్కర్లేదు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ రోడ్ సేఫ్టీ అనేది మనకి ఇంతకుముందు వారం రోజుల నుంచి నెల రోజులు, ఎందుకంటే మన ప్రజలు రోడ్ సేఫ్టీ విషయంలో మనం ఎంత చెప్పినా వారం రోజులు చెప్తే పాటించట్లేదని చెప్పి ఇప్పుడు నెల రోజులు మనకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మనకి చేయమని చెప్పేసి ఒక ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఆ విషయంలో మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వెరీ పర్టికులర్గా ఉండి ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు మీరు ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాల్సిందని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఆ ఆదేశాల ప్రకారం మన డిపో అంటే ఆర్టీసీ కానీ మేము ఆర్టీఓలు కానీ పోలీసు కానీ ఏదో ఒక రోజు ప్రతి చోట ఎక్కువగా మేము పిల్లలతో ఇంటరాక్ట్ అయినాం. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఎంత చెప్పినా మాకు తెలియదా, అందరికీ తెలుసు హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలుసు, మందు తీసుకోవద్దని తెలుసు, ఈవెన్ సిగరెట్ కూడా తాగకూడదు వెహికల్ నడిపించేటప్పుడు, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఉండకూడదు. వేరే వాళ్ళతో పక్కన మనం ఆర్టీసీ బస్సు ఎవరైనా ఎక్కి దిగేటప్పుడు పక్కన నిలబడి ఉన్నా కానీ మీరు మాట్లాడకూడదు. ఆ డిస్ట్రాక్షన్ అనేది కంపల్సరీ. అన్నీ తెలిసే ఉంటాయి, మీకు తెలియనిది ఏముండదు. కానీ ఎందుకు అందరికీ ఉంది, అవగాహన ఉంది, కానీ ఆచరణ లేదు. అదే ప్రాబ్లం మనకి ఇక్కడ. ఎంత చెప్పినా ఎన్ఫోర్స్మెంట్ మనం లాస్ట్ టైం మేము పోలీసు వాళ్ళం ఒక 2 వీలర్స్ మీద ఒక 3-4 వేల కేసులు రాస్తే తగ్గింది. అంటే ఎన్ఫోర్స్మెంట్ అంటే మనం త్వరగా చూపిస్తేనే తగ్గుతున్నారు, మళ్ళీ వదిలిపెడితే మళ్ళీ అదే. వెరీ పర్టికులర్ నిజామాబాద్లో మైనర్ డ్రైవింగ్ ఉన్నది. మీకు పిల్లలు ఉంటారు, మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఉంటారు. దయచేసి పిల్లలకి ఇవ్వకండి. ఎందుకో మీకు తెలుసు 18 సంవత్సరాలు దాటకముందే మనకి 19 years రాకముందే పిల్లల యొక్క ఫిజికల్గా అనేది ఓకే కానీ మానసికంగా ఎదిగి ఉండరు. హౌ టు రియాక్ట్ వెన్ ఎమర్జెన్సీ అనేది అర్థం కాదు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎమర్జెన్సీ అనేది ఎట్లా వస్తుంది, యాక్సిడెంట్ అనేది ఎట్లా వస్తుంది, మన మీద బండ్లు ఎట్లా వస్తాయి, ఏ విధంగా తప్పించుకుంటాం మనం అనేది ఎన్నో కిలోమీటర్ల వేల కిలోమీటర్లు నడిపిన డ్రైవర్లకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఇక్కడ మీ పర్టికులర్ దాన్ని నేను చెప్పాల్సిన దానికంటే మీరు ఎట్లా ఒక కుటుంబానికి యజమాని ఉంటారు కాబట్టి ఇంట్లో పిల్లలు కానీ తమ్ముళ్ళు మనవాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్త ఏమి అంటే హెల్మెట్ వాడమనండి. ఎందుకంటే హెల్మెట్ లేకుండా జరిగే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. హెల్మెట్ లేకపోవడం వల్ల
టూ వీలర్స్ అండ్ పెడస్ట్రియన్స్. మనకి తెలుసు బస్ పక్క నుంచి దింపగానే రోడ్ దాటగానే ఎన్నో యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు చాలా మంది. సో అలాంటప్పుడు ఆ జాగ్రత్త కూడా తీసుకోండి. పెడస్ట్రియన్స్ అనేది ఇది ఎక్కువ జరుగుతుంది. టూ వీలర్స్ కూడా హెల్మెట్ పెట్టుకున్నా క్లిప్ పెట్టుకోకుండా క్యాజువల్గా ఉండి ఒకసారి పడంగానే అది డొల్లిపోయి హెడ్ ఇంజూరీ అయ్యి చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వెరీ పర్టికులర్గా మీరు మీ కుటుంబంలోకి వచ్చినప్పుడు, కుటుంబ పెద్దే కాబట్టి అందరూ ఎవరికొళ్ళు మీ పిల్లలు కానీ జరిగేటప్పుడు ఈ జాగ్రత్త అయితే తీసుకోండి. అట్లనే మైనర్లకు మాత్రం వెహికల్ ఇవ్వకండి. మైనర్లకు వెహికల్ ఇస్తే ఏమవుతుంది, ఇప్పుడున్న కొత్తగా వస్తున్న రూల్ ప్రకారం ఓనర్ ఆఫ్ ది వెహికల్కి 3 సంవత్సరాల జైలు శిక్ష చేయొచ్చు. 1 కాదు 2 కాదు 3 years, 25,000 రూపాయల జుర్మానా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ జువెనల్కి మళ్ళీ వాళ్ళని బోస్టన్కి పంపిస్తారు. అది కాకుండా ఆ పిల్లగాడికి 25 సంవత్సరాలు వచ్చేదాకా లైసెన్స్ దొరకదు, ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది. ఇన్ని పెడుతున్నారు అంటే ఎంత దారుణంగా ఉంది అనే పరిస్థితి. కాబట్టి దయచేసి మీరు మీ కుటుంబ పరిధిలో ఈ జాగ్రత్తలు అయితే గమనించండి. అలాగే మీరు ఒక బస్సు నడిపేటప్పుడు ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్లంతా మీ కుటుంబ సభ్యులుగా భావించి జాగ్రత్తగా వాళ్ళ ప్రయాణ గమ్యాన్ని చేర్చే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్ఎం గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.